10 నెలల బాలుడు కిడ్నాప్ కథ సుఖాంతమైంది. గంటల వ్యవధిలోనే ఆ చిన్నారిని తల్లిదండ్రుల చెంతకు పోలీసులు చేర్చారు. తన బిడ్డను సురక్షితంగా అప్పగించిన ఎస్పీ దామోదర్కు తల్లి ఊర్వశి కృతజ్ఞతలు తెలిపారు. ఒడిశాకు చెందిన దంపతులు ప్రదీప్, ఊర్వశి 5 ఏళ్లుగా స్థానిక ప్రగతినగర్లో నివాసం ఉంటున్నారు. వారికి 2 పిల్లలు. శుక్రవారం మధ్యాహ్నం ఊర్వశి స్నానం చేసేందుకు వెళుతూ తన 10 నెలల చిన్నారిని పక్కింట్లో నివాసం ఉండే దయామణికి అప్పగించింది. ఆమె స్నానం చేసి వచ్చి పిల్లవాడి కోసం వెళ్ళగా దయామణి బడ్డీ కొట్టు వరకు వెళ్లి వస్తానని చెప్పి బాలుడిని తీసుకెళ్లింది. ఆ తర్వాత తిరిగి రాలేదు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఒక్క నిమిషం మాట్లాడకపోతే నేను ఒరిస్సా నుంచి లాస్ట్ ఒక 4-5 ఇయర్స్ బ్యాక్ ప్రదీప్ అండ్ ఊర్వశి అనే ఒక జంట ఇక్కడికి వచ్చి ఒక కార్ కేర్ సెంటర్లో వీళ్ళు అతను పనిచేసుకుంటున్నాడు. ఈ సంఘమిత్ర హాస్పిటల్కి ఎదురుగా ఉన్నటువంటి కాలనీలో వీళ్ళు ఉంటున్నారు. అలాగే వీళ్ళకి 2 బాబులు, ఒక బాబుకి 3 years, ఇంకో బాబుకి 10 నెలలు. వీళ్ళు ఉన్నటువంటి కాలనీలో పక్కింట్లో ఉన్నటువంటి ఇంట్లో వేరే ఒక లేడీ ఒక 45 days క్రితం వచ్చి పనిచేస్తాను మీ ఇంట్లో అని అడగడం జరిగింది. అడిగిన తర్వాత మేము డబ్బులు ఏమి ఇవ్వలేం, నీకు భోజనం అయితే పెట్టగలుగుతా అంటే నా అనాథం కాబట్టి మీకు ఫ్రీగా పనిచేసి పెడతాను, నా భోజనం పెట్టిందని ఒప్పందంతో అమ్మాయి దయామణి అనే ఒక స్త్రీ వాళ్ళ దగ్గర పనిచేస్తుంది. ఈ ఎదురు పక్కనే ఉన్నటువంటి ఇంట్లో ఈ బాబుని చూస్తుండేది. సో ఆమెకు 3 పిల్లలు, భర్తతో దూరంగా ఉంటుంది. వేరే ఒక అబ్బాయితో ఆమెకి వేరే సంబంధాలు ఉన్నాయి. ఈ సందర్భంలో ఆమెకి పిల్లల్ని ఎదురుగా కనపడుతున్నాడు, తీసుకెళ్ళి అమ్మేయాలనే ఉద్దేశంతో అమ్మాయి ప్లాన్ చేసుకొని ఆమె యొక్క బాయ్ ఫ్రెండ్తో కలిసి నిన్న సాయంత్రం ఈ 10 నెలల బాబు తల్లి స్నానంకి వెళ్ళినప్పుడు ఉయ్యాల్లో ఉన్నటువంటి బాబుని తీసుకొని ఈమె నిన్న సాయంత్రం వెళ్ళిపోయింది. ఈమె ఫోటో కానీ ఎటువంటి ఆధారాలు కానీ లేవు, జస్ట్ ముఖ పరిచయం అంతే. సో మనకు ఇన్ఫర్మేషన్ రావడంతో టౌన్ డిఎస్పీ శ్రీనివాస్ అండ్ ఆయన ఒక 5 teams, రూరల్ సిఐ, అలాగే 1 town, 2 town, సింగరాయకొండ అండ్ రూరల్ సిఐ వీళ్ళతో ఒక 5 teams ఫామ్ చేసి మనం ఈ ఫోటోలన్నీ సర్క్యులేట్ చేసాం. ఈ లోపల ఎవరో ఆవిడ పేరు కూడా తెలియని సందర్భంలో ఈ ఫోటోలన్నీ కలెక్ట్ చేసి మనం అన్ని గ్రూపుల్లో ఇవ్వడం, అంత మెసేజ్లు పంపడం వల్ల వీళ్ళు గుడ్లూరు మండలంలో ఒక మామిడి తోటలో వీళ్ళు తలదాచుకున్నారన్నటువంటి ఒక ఇన్ఫర్మేషన్ రాత్రి రావడం జరిగింది. ఇమీడియట్లీ అక్కడికి వెళ్తే బాబుని అక్కడ వీళ్ళు తాగిన మత్తులో ఉన్నారు. సో బాబుని మనం తీసుకొని రావడం జరిగింది. ఆ తల్లిదండ్రులకు కూడా మనం ఆ బాబుని చేర్చడం జరిగింది. లేకపోయినా ఒకవేళ నిలబడుకుంటే నిలబడుకుంటాం.